సత్యనారాయణ అండి. ఏం చేస్తుంటారు? వ్యవసాయం అండి. వ్యవసాయం చేస్తారు. ఏ ఊరు మీది? నల్లమోడు అండి. ఉంటూరు మండలం. ఉంటూరు నియోజకవర్గం. అవునండి. అన్న ఏంటి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీ నియోజకవర్గం ఎలా ఉంటుంది అంటారు? ఏం చెప్తారు? మాకు జనసేన టీడీపీ నెంబర్ 1 అండి. అందులో తిరిగిలేదు. ఎందుకన్నా జనసేన టీడీపీకి ఓటు వేయాలని? అభివృద్ధి కావాలంటే ఈ 2 పార్టీలకి ఓటు వేయాలండి. మళ్ళీ అందులో సమస్య లేదు. ఈ 5 సంవత్సరాల నుంచి బోల్డ్ అవినీతి చేశాడు జగన్. అంచేత రెండో దానికి ఓటు వేయం మేము. అన్న ఏంటి మరి 5 ఏళ్ళు కూడా పథకాలు ఇచ్చి మంచి చేశానని చెప్తున్నారు కదా. ఏం పథకాలు ఇచ్చాడండి? ఏం పథకాలు ఇచ్చాడండి? ఆ ఉన్నాడికి పేర్లు మార్చుకుని 20 పథకాలు ఇస్తే అందులో 10 పథకాలు ఇచ్చి పేర్లు మార్చుకుని మమ్మల్ని నానా మొదలు కుడుతున్నాడు. అంటే రైతు ప్రభుత్వం అని అన్నారు కదా అన్న 5 ఏళ్ళు. ఎందుకంటే రైతు ప్రభుత్వం పేరుకే రైతు, ఇందులో వాళ్ళు చేసేది ఏమీ లేదు. అది అన్న ఏం మరి ఈసారి ఇక్కడ మీకు పోలవరంగా ఇంతవరకు పోలవరం పూర్తి చేయలేదు, చింతలపూడి కూడా పూర్తి చేయలేదు కదా, ఏమంటారు అసలు అది ఏమి పూర్తి చేయడు. ఇప్పుడు కాదండి, మళ్ళీ ఈసారి గెలిచినా సరే అతను పూర్తి చేయడండి. అందరికీ పప్పు బెల్లం పంచుతాడు అంతే. ఓటు కోసం పప్పు బెల్లం పంచుతాడు తప్ప అతని వల్ల ఏమీ కాదు. అన్న ఏం మరి ఈసారి ఎంపీ అభ్యర్థిగా పుట్టా మహేష్ యాదవ్ గారు టీడీపీ నుంచి, వైసీపీ నుంచి కార్మూ సునీల్ యాదవ్ పోటీ చేస్తున్నారు కదా, ఇద్దరులో ఎవరైతే బెటర్ అంటారు? పుట్ట మహేష్. ఎందుకన్నా? మా పార్టీలో చేశాడు కాబట్టి మేము అతనికి హెల్ప్ చేస్తాం ఫుల్గా. అతనే గెలుస్తాడండి. అంటే ఆయన వస్తే ఇక్కడ కేంద్రంలో ఉన్న మాట్లాడి ఏం చేస్తారు చెప్పాడండి. మొన్న నేను ఒక మొత్తం ఈ ఫ్యాక్టరీలు కానీ ఈ ప్రాజెక్టులు కానీ కట్టే వర్కర్ నేను చేస్తాను అని మాకు ఫుల్ హామీ ఇచ్చాడు. అంచేత అతనికే ఓటేస్తాం మేము. మరి 5 ఏళ్ళలో రోడ్లు ఏమైనా వేసారా? డెవలప్ రోడ్లు కాదండి, గుంతలో, అన్ని గుంతలో. ఏమీ లేదు అతను చేసింది. పప్పు బెల్లమే అతను పంచేది, పప్పు బెల్లమే. వాళ్ళు ఏమీ లేదు. మా పిల్లల భవిష్యత్తు కూడా ఈసారి వస్తే ఏమి ఉండదు. మన పిల్ల, మీ పిల్లని మా పిల్లని ఎవరైనా ఒకటే. మన పిల్లల మటుకు ఈసారి గెలిస్తే మటుకు ఎవరికి ఏమి ఉండదు. పోలవరం కూడా మంద కాదు, వాళ్ళు ఏది మంద కాదండి చెప్పాలంటే. అంటే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎలా ఉందన్న, ఇప్పుడు ఎలా ఉంది? నెంబర్ 1 ప్రభుత్వం చంద్రబాబుది. ఇప్పుడు 72% పూర్తి అయింది. అది ఇప్పుడు కనీసం 25-30% కూడా పూర్తి చేయలేకపోయాడు ఆయన. అసమర్థుడు. ఎందుకంటే అసమర్థుడు ఆయన, ఏం చేయలేడు ఆయన. వేస్ట్ క్యాండిడేట్ ఆయన. కాకపోతే ఏంటంటే ఇక అతను ఊరికే డబ్బులు ఇచ్చి జనాలు లేకుండా చూస్తున్నాడు అంతే. ఓకే. ఎన్నికలు ఎలా ఉంటాయి అంటారు? ఎన్నికలు నెంబర్ 1 అంటే నెంబర్ 1 ఈ 2 పార్టీలు 3 పార్టీలు కలిసినాయి. 3 పార్టీలు కలిసినాయి. నెంబర్ 1గా మేము గెలుస్తాం. ఓకే, థ్యాంక్ యూ.